ఆగస్ట్ అక్టోబర్ 2020 వరదలు వచ్చాయి. ఆ వరద నీరంతా అక్కడ వెళ్ళింది. డయాఫామ్ వాల్ పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ ని మొత్తం నిర్వీర్యం చేశారు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక అసమర్థత, అవగాహన రాహిత్యం, ఇవన్నీ కలిపి పోలవరాన్ని ఎంత నాశనం చేయాలనో అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూస్తే అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్, మధ్యలో డయాఫామ్ వాల్, గ్యాప్ 1, గ్యాప్ 2, ఏదైతే అక్కడ వాటర్ పోయిన తర్వాత ఆ ఎరోషన్ తో ఆ వెలాసిటీ విపరీతంగా గోదావరి వాటర్ అనేది పెద్ద ఉధృతంగా వస్తుంది. ఎప్పుడైతే అక్కడ వచ్చిందో ఆ వాటర్ అంతా కూడా ఇచ్చేసి మొత్తం తిప్పేసే పరిస్థితికి వచ్చింది. ఈ రెండు మధ్య లోయర్ అప్పర్ కాఫర్ డ్యామ్ల మధ్య పెద్ద ఎత్తున మనం సుడిగుండాలు వచ్చినట్టు వచ్చి ఎరోషన్ గురయ్యే పరిస్థితి వచ్చింది. టోటల్ గా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. 200 మీటర్లు గ్యాప్ 3లో, గ్యాప్ 1లో ఎరోషన్ గురయ్యే పరిస్థితి వచ్చింది. కింద ఉండే సాయిల్ డిస్టర్బెన్స్ కాకుండా ఒకసారి బాధ ఇస్తుంది, ఆవేదన ఇస్తుంది, కోపం వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఒకసారి హెల్ప్లెస్ అవుతాం. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2021 ప్రాజెక్ట్ పూర్తి అయిపోయేది. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి గల కారణం ఏమిటి? క్వశ్చన్ మార్క్. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ వేశారు. 414 రోజుల్లో నువ్వు పూర్తి చేస్తే ఏమి లాభం అంటున్నా? మీ అసమర్థత వల్ల, మీ అవగాహన రాహిత్యం వల్ల, మీ అవినీతి వల్ల మళ్ళా రెండవ డయాఫ్రమ్ వాల్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఏటీఎం ఏది? ఏటీఎం పోలవరం ఇది ఏటీఎం అని మీ ప్రధానమంత్రి గారే అన్నాడు. ఫండ్ ఇచ్చి ఆయన. మీరు పూర్తిగా అవినీతి చేశారు, పూర్తిగా అన్యాయం చేశారు, అవగాహన రాహిత్యం చేశారు. సందు దొరికింది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి అసమర్థత, నారా చంద్రబాబు నాయుడు గారి అవినీతి, నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏటీఎంగా భావించారే తప్ప మరొకటిగా భావించలేదు. కాబట్టే ఇవాళ ఈ దుస్థితి